బ్రేకింగ్ న్యూస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలపై చర్చించేందుకు రెండు రాష్ట్రాల సీఎస్ల నేతృత్వంలో ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలోని అంశాలపై ఏపీలో తొలిసారి సమావేశం జరిగింది. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ సంస్థల ఆస్తుల పంపకాలు, విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల పరస్పర మార్పిడిపై అధికారులు చర్చిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలపై చర్చించేందుకు రెండు రాష్ట్రాల సీఎస్లు భేటీ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయిశంకర్ అందిస్తారు. సాయిశంకర్, కొద్దిసేపటి క్రితం ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎస్ల భేటీ అనేది ప్రారంభమైందనే విధంగా చెప్పొచ్చు. ప్రధానంగా ఈ యొక్క సమావేశానికి తెలంగాణ నుంచి అదేవిధంగా ఏపీ నుంచి కూడా ముఖ్య కార్యదర్శులు అయితే హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశంలో విభజన అంశాలు ఏవైతే ఇంకా అనేక పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ సమావేశంలో అనేక పరిష్కారాలు దొరుకుతాయనే విధంగా కూడా అధికారులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా హోంశాఖకు సంబంధించినటువంటి అంశాలు కానీ అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలతో పాటు షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటి అనేక పెండింగ్కి సంబంధించినటువంటి అంశాలను కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. ప్రధానంగా ఈ భేటీకి సంబంధించినటువంటి అంశంలో గతంలో కూడా అనేక సార్లు కూడా భేటీలను నిర్వహించాలనే విధంగా కూడా అనుకున్నప్పటికీ కూడా ఎలాంటి పరిస్థితులు అయితే లేనటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పచ్చు. గతంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల భేటీ అనేది జూలై నెలలో జరగడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ సమావేశాలు నిర్వహించుకుందామన్నా కూడా కుదరనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శుల యొక్క సమావేశం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమావేశంలో కీలకమైనటువంటి పెండింగ్కి సంబంధించినటువంటి అంశాలపైన చర్చించి ఒక పరిష్కారానికి సంబంధించినటువంటి అడుగులు వేయాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ అంశాలకు సంబంధించినటువంటి అంశంతో పాటు రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాలు నిర్వహించడానికి సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ముఖ్యమంత్రులకు సంబంధించి సమావేశాలు జరిగితే ఓకే, లేకపోతే మాత్రం మరోసారి ఈ అధికారుల యొక్క సమావేశాలు కూడా నిర్వహించాలనే విధంగా కూడా నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తుంది. ప్రధానంగా ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులతో పాటు ఏపీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శుల సమావేశానికి కూడా కీలకంగా అధికారులు అయితే హాజరైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా కూడా తెలంగాణకి సంబంధించినటువంటి ఒకసారి ఎవరెవరు హాజరయ్యారనేది చూస్తే ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, అదేవిధంగా హోంశాఖకు సంబంధించినటువంటి రఘుగుప్తా, అదేవిధంగా ఇంధన శాఖకు సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానా, సాధారణ పరిపాలన శాఖకు సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. అదేవిధంగా ఏపీ నుంచి సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్తో పాటు ఆర్థిక శాఖ మంత్రి కార్యదర్శిగా ఉన్నటువంటి జానకి, అదేవిధంగా హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి కుమార్ విశ్వజిత్, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఏపీ జెన్కో సిఎండి చక్రధర్ బాబు, అదేవిధంగా వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ హాజరైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రధానంగా కూడా కీలకమైనటువంటి అంశాలు అంటే గతంలో ఉన్నటువంటి పంపకాలకు సంబంధించినటువంటి అంశంలో షెడ్యూల్ 9, 10 సంవత్సరాలకు సంబంధించి బ్యాంకు ఖాతాల్లో పంపకాలకు సంబంధించి ఇంకా 8,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెండింగులు ఉన్నాయి. వాటిని ఈరోజు చర్చించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు విద్యుత్ శాఖకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్య అనేది ఇంకా కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన కూడా చర్చించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఈరోజు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇంకా ఇప్పటికీ 10 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పంపకాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఇంకా అనేక పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా కంపల్సరిగా పరిష్కరించాలి అనే విధంగా కూడా కీలకమైనటువంటి భేటీ అయితే జరుగుతుందనే విధంగా చెప్పచ్చు. ఈ భేటీలోనే అనేక అంశాలు కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిర్ణయాలు కూడా తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే ఇది ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శుల యొక్క సమావేశం అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కీలకమైనటువంటి పరిణామం అనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే పెండింగ్ అంశాలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు ఎలాంటి అంశాలు కూడా
ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ప్రతిసారి కూడా కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు కానీ హోంశాఖ మంత్రి దృష్టికి కానీ అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి కానీ తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అనేక సార్లు చర్చల స్థాయిలోనే ఇవన్నీ ఆగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అనేక సార్లు కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు పరిష్కారం చేయాలనే విధంగా. ఎక్కడా కూడా పరిష్కారమైనటువంటి పరిస్థితులు. గతంలో కమిటీలను కూడా నియమించడం జరిగింది. అనేక సార్లు కూడా ఇలాంటి అంశాలపైన దృష్టి పెట్టినా ఎక్కడా పరిష్కారం దొరకలేదు. తర్వాత తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, తర్వాత ఏపీలో చంద్రబాబు గెలిచిన తర్వాత ఇద్దరు భేటీ జరిగింది. అప్పుడు కొంత కొలిక్కి వచ్చినటువంటి అంశాలు ఉన్నాయి, కానీ అవి ఇంకా క్లియరెన్స్కి వచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కంపల్సరీగా ఈ భేటీ అనేది కీలకంగా మారేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రసన్న. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.